Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. క్రీస్తు సంఘంలో సమర్పించు సత్యవాణి కార్యక్రమం కొరకు మీ అందరకు మా స్వాగతం. సహోదరులు కిగుటం గారు వాక్యోపదేశం చేయక మునుపు ఒక చక్కని కీర్తన మన విందాం. నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా ఆశ తీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. నా ఆశ తీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. మేఘములపై యేసు భూరాధ్వనితో పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు భూరాధ్వనితో పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ కొలిచేలే దినమెప్పుడో. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ కొలిచేరే దినమెప్పుడో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణముల నా ప్రభుతో రక్షించే దినమెప్పుడో. చక్కని పాట వినిపించి మనలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరిచిన సత్యవాణి బృందమునకు మా కృతజ్ఞతలు. నౌ ఐ ప్రెజెంట్ యు బ్రదర్ జాన్ రెక్కిగూటం. సత్యవాణి ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనములు. మన జీవితంలో మన గురి ఎప్పుడు యెహోవా మీద ఉండాలి. ఆయన గురి పెట్టి మనం నడుచుకోవాలి. కీర్తన 16వ కీర్తన 8వ వచనంలో ఇలా రాయబడింది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని సన్నిధిలో మనకి నిజమైన ఆనందం వస్తుంది. ఎక్కడ రాదు ఆనందం మనకి. In the presence of God, we are going to be joyful. We will be more happy than anywhere in the world. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఉంటే, దేవునితో మాట్లాడితే, అంటే ప్రార్థన రూపంలో ఏమన్నా ఉంటే మన ఆత్మ ఆయనతో ఉంటుంది, మనకి ఆనందం వస్తుంది. ఆయనకు పాటలు పాడితే మనకి ఆనందం కలగాలి. ఇఫ్ నాట్, యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. లేకపోతే ఆ జీవితమే జీవితం కాదు. కీర్తనకారుడు రాస్తూ, దావీదు రాస్తూ, అతను యవ్వన దశలో ప్రాబబ్లీ ఈ కీర్తన రాసి ఉంటాడు. మనకి చాలా ఫేమస్ కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నా తోడయ్యుందువు, నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని దావీదు 23వ కీర్తన రాశాడు. చక్కగా రాశాడు. దావీదు ఆనందంతో రాశాడు. ఏమని రాశాడంటే దేవుడు అతని కాపరిని రాశాడు. మన కాపరి కూడా దేవుడు అయి ఉండాలి. మన కాపరి యెహోవా అయి ఉండాలి. అయితే అలాగ ఉంటేనే మనకి జీవితంలోని ఒక ఎయిమ్ ఉంటది.
మనము ఒక దాని మీద గురి పెడితే మనం దాని వెనకాలండి గురి పెడతాం. ఒక విల్లు బాణము తీసుకుని దేన్ని షూట్ చేసామనుకోండి, ఏదో ఒక టార్గెట్ పెట్టి వెనకాల నుంచి షూట్ చేస్తాం. అలాగే మనం వెనకాలండి దేవుడి మీద గురి పెట్టాలి. 16వ కీర్తన 8వ వచనం ఇందాక చదువుకున్నట్టు సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని రాయబడింది. ఆయన మీద గురి పెట్టితే మన టార్గెట్, మన కాన్సన్ట్రేషన్ అంత యెహోవా మీద ఉంటే మనకేం మంచిది అది. కానీ చాలా సార్లు ఇది సాధ్యం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ నాట్ పాసిబుల్. చాలా మందికి ఇది కష్టమే. క్రైస్తవులు అనబడే మనకే కష్టం అది చాలా సార్లు. కొంతమందికి ఆత్మ సిద్ధంగానే ఉంటది కానీ శరీరం సిద్ధంగా ఉండదు. దేర్ స్పిరిట్ ఇస్ విల్లింగ్ బట్ ద ఫిజికల్ బాడీ ఇస్ నాట్ విల్లింగ్. కొంతమందికి దేవుని సన్నిధిలో దేవుని ప్రజల మధ్యన ఆరాధించాలని ఉండాలని ఉంటది కానీ ఏదో వ్యాధులు, ఏదో శారీరకంగా బలహీనంగా ఉంటారు, ఉండలేకపోతా ఉంటారు. లేకపోతే ఏదో శారీరకంగా కష్టాలు వస్తే ఉండలేకపోతారు. వారి ఆత్మ దేవుని యందు బలంగానే ఉంటది. ఇంకా కొంతమంది చూస్తే వారి ఆత్మ బలంగా ఉండదు, శరీరం బలంగా ఉంటది. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, పాటలు పాడడానికి కూర్చుంటారు కానీ వారి మనస్సు, వారి ఆత్మ ఎక్కడో ఎవరి మధ్యలోనో ఉంటది. ఆరాధనకు వస్తే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంది వారి మైండ్. దేర్ ఫిజికల్ బాడీ ఇస్ విల్లింగ్ బట్ ద స్పిరిచువల్ బాడీ వాజ్ నాట్ విల్లింగ్. వారు శారీరకంగానైతే దేవుని దగ్గర ఉన్నారు కానీ ఆత్మీయకంగా అయితే దేవుని దగ్గర లేరు. ఈ సమయంలో మనం దేవుని దగ్గరగా, దేవుని పై గురి ఎలాగ చేయాలో కొన్ని విధములు బైబిల్ నుంచి చూద్దాం. హౌ కెన్ వి కాన్సన్ట్రేట్ అవర్ టార్గెట్ ఆన్ గాడ్? దేవుని వైపు గురి ఎలా పెట్టగలమంటే ఈ ప్రకృతిని బట్టి దేవుని గణపరచచ్చు. మనం ఏమండి రిక్కి గారు అన్నారనుకోండి, ప్రకృతి దేవుని గణపరుస్తూ ఉంటది. 19వ కీర్తన 1-2 వచనంలో చక్కగా రాయబడిన కీర్తనగాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అని రాయబడింది. ఇంకా కీర్తనలు చూస్తే, ఇంకా 8వ కీర్తన చూస్తే చక్కగా వివరిస్తుంది. ఆకాశము దేవుని మహిమను కనపరుస్తుంది. ఆయన చేసిన ఈ సృష్టి అంతా ఆయన్ని చూపిస్తుంది, ఆయన స్వభావం చూపిస్తుంది, ఆయన అందమును చూపిస్తుంది. సృష్టి ఎంత అందంగా ఉంది, ఆ సృష్టికర్త దానికన్నా ఇంకా అందముగా ఉంటారు. కీర్తన 8వ కీర్తన చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషునికి జ్ఞాపకము చేసి కొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్రములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని రాయబడింది. యెహోవా నామం భూమి అందంతటా ప్రభావం గలది. స్పెండ్ టైమ్ ఇన్ లుకింగ్ ఫర్ గాడ్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన చేసిన అందమైన సృష్టిని చూస్తూ దావీదు ఎంత మంచి కవితలు రాశారో. మనం కూడా అప్పుడు చేసిన సృష్టి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉన్నాయి కొండలు, ఇప్పుడు ఉన్నాయి సముద్రాలు, ఇప్పుడు ఉన్నాయి నదులు, ఇప్పుడు ఉన్నాయి ఆకాశాలు, నక్షత్రాలు. దాన్ని చూస్తూ దేవునికి దగ్గరగా మనం వెళ్ళొచ్చు, మనం దేవునితో ధ్యానించవచ్చు. ఒక క్వైట్ ప్లేస్కి వెళ్ళి, ఇవన్నీ గ్రామాలు లెక్క ఉంటాయి. మన రాష్ట్రంలో చాలా గ్రామాలు ఉన్నాయి, కొన్ని వేల కొలది గ్రామాలు ఉన్నాయి. ఇటువైపు కోస్తా ఏరియా వస్తే పంటల టైంలో కానీ, వర్షాకాలం టైంలో కానీ, ఊడ్పుల టైంలో కానీ ఒక్కసారి వెళ్తే, ఆ గ్రామాల్లోకి వెళ్తే అబ్బా ఎంత అందంగా ఉంటాయో. కొబ్బరి తోటలు, దాని మధ్యన ఆ గ్రీనరీ, పొలాలు చూస్తుంటే వావ్ అనుకుంటాం. నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాను. నేను ఆలోచిస్తూ ఉంటాను, ఆ టైంలో
కార్లో వెళ్తూ అబ్బా ఎంత మంచిగా దేవుడు మన కోసం సృష్టించారు అని ఆలోచిస్తూ ఉంటాను. కాకినాడలో సముద్రం ఉంది, కానీ వర్షం వచ్చేటప్పుడు ఆ సముద్రం భయంకరంగా ఉంటది. ఆ సముద్రమే పౌర్ణమి నాడు చంద్రుడు ఫుల్ గా ఉన్నప్పుడు ఆ కెరటాలు అబ్బా చాలా బాగుంటాయి. ఇంకా మనకి వానాకాలం వస్తది, వానాకాలంలో ఆ థండర్ వింటే ఇంకా యూ కెన్ హియర్ గాడ్ స్పీకింగ్. అలాంటి అట్లలో దేవుడు మనం సృష్టించారు. వర్షం, ఎక్కువ వర్షం చూస్తే ఇట్స్ సంథింగ్ వీ హ్యావ్ టు వాచ్. నేను అమెరికాలో ఉన్నప్పుడు టార్నడోస్ చూసి అందరూ భయపడిపోయారు. ఎంత భయంకరంగా ఉంటాయో టార్నడోస్ అని అందరి కింద అండర్ గ్రౌండ్ లో పాడిపోయారు. కానీ నేను టార్నడో చూడడానికి నేను బయటకు వచ్చేవారు. అంత భయంకరంగా ఉంది, ఎందుకంటే అంత పెద్ద గాలి వస్తుంది. అంత దేవుని ఇట్స్ గోయింగ్ టు షో యు ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తిని ఆయన సృష్టిలో మనకు కనబడుతుంది. ఇంత అందంగా కనబడుతుంది. ఒక హిమాలయాల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి, లేకపోతే సముద్రం కిందకి వెళ్ళి, ఆకాశం పైకి వెళ్ళి ఆయన అంత సృష్టి చేస్తే సృష్టి అంతా ఆయన్ని ఘనపరుస్తూ ఉంటది. ఇంకా రోమీయులు 1వ అధ్యాయం 20వ వచనంలో ఇంకా రాయబడింది, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుచున్నవి గనుక వారు నిరుత్తరులైరి అని రాయబడింది. ఆయన చేసిన సృష్టి మీద we should ponder on it, we should think on it, we should meditate with it. అంత అందమైన సృష్టిలో మనం ధ్యానించుకోవాలి, దేవుణ్ణి ఆరాధించుకోవాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఇవంతా మన కోసం చేశారు. దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ us close to God. ఇవన్నీ మన దేవుని దగ్గరికి తీసుకొస్తాయి, మన ఆత్మీయ జీవితాన్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంకా కీర్తనగాడు రాస్తూ 68వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను అని రాయబడింది. భూమి వణికెను రాయబడింది. ఎందుకు వణికెను? ఆయన ఆరాధించిన, ఆయన మాట చెప్తే భూమి వణుకుతుంది. యెహోవా మాట మాట్లాడితే భూమి ఎందుకు వణుకుతుంది? ఆయన ఆరాధించడానికి. ఈ మేఘాలు ఎందుకు కనిపిస్తాయి? ఆయన పవర్ ని, ఆయన శక్తిని మనకి చూపించడానికి ఇవన్నీ దేవుడు మనకి చూపిస్తున్నారు. When we take time to see His power, when we take time to see God's creation, we will understand His power. మనము సమయము యోచించినప్పుడు, ఆయన సృష్టిని చూసి సమయము యోచించినప్పుడు, ఆయనకి సమయము యోచించినప్పుడు ఆయన శక్తి ఏంటో మనకి అర్థమవుతుంది. ఇద్దరు మిత్రులు ఉన్నారనుకోండి, వారి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నదనుకోండి, మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ దేర్ ఫ్రెండ్షిప్. అలాగే దేవుడు మన మిత్రుడు, మనకి ఆయనకి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ మనకి అండర్స్టాండింగ్ ఉండాలి. దేవుడికి ఎప్పుడు మన మీద మంచి అండర్స్టాండింగ్ ఉంది, కానీ మనకే దేవుడు అంటే ఏమిటో మనకి ఆ అవగాహన లేదు. We should understand Him first through His creation. We should understand His power through His creation. Then we are going to understand Him more. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చిచుండాను అని రాయబడింది. అక్కడ ఇస్సాకు సాయంకాలం కాలంలో బయట ఎక్కడికో ఏకాంతంగా వెళ్ళిపోయాడని చూస్తాం. యేసుక్రీస్తు గురించి చూస్తే, యేసుక్రీస్తు జన సమూహం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఆయన ఒంటరిగా ఏ కొండ మీదకో, ఏ అరణ్యం మీదకో, ఏ వనములోకో, గలిలయ సముద్రము మీదకో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఓడలో వెళ్ళిపోయారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు అలా చేశారంటే, హీ వాంటెడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఆయన దేవుని మీద గురి పెట్టడానికి, ధ్యానించుకోవడానికి, దేవునితో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలోని, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను అని యేసుక్రీస్తు గురించి చూస్తాం. ఇంకా గెత్సెమనే తోటలో ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడం మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు ఆయన గెత్సెమనే తోటలో వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి, దేవునితో మాట్లాడడానికి వెళ్ళారు. We should do like that. మనం కూడా అలాగే చేయాలి. ప్రార్థన చేయడానికి, ధ్యానించడానికి, ఆయన మీద, దేవుని మీద, యెహోవా మీద గురి పెట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద ఉంచడానికి మనం ఇలాంటి పనులు చేయాలి. మనకి దేవుని మీద గురి పెట్టడానికి
చేయడానికి దేవుని వాక్యం కావాలి. We should have his word so that we could concentrate on God. మొదటి కొరింథీయులు 2:10-12 వరకు ఇలా రాయబడి ఉంది. పౌలు కొరింథీయులకు రాస్తూ బైబిల్ రచించిన వారి గురించి డిఫెండ్ చేస్తున్నాడు, వారి గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని పౌలు గారు డిఫెండ్ చేస్తున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ వలన వారు రచించారు అని పౌలు గారు చెప్తున్నాడు. హీస్ డిఫెండింగ్ all those people who wrote God's word. ఏమని చెప్తున్నారంటే, వారి బట్టి వారు రాయలేదు, దేవుని ఆత్మ వారిలో రావడం వలన వారు ఆ టైంలో రాస్తారు అని మొదటి కొరింథీయులు 2:10-12 వరకు చెప్పారు. మళ్ళా ఇంకా చెప్తారు పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 3:16-17 మనకి చాలా మందికి కంటస్తూ వచ్చు. ఏమని ఉంటదంటే, దైవజను సన్నిధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది అని పౌలు గారు తిమోతికి రాయడం చూస్తాం. ఇవన్నీ దైవజనులకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది దేవుని వాక్యము. దాన్ని బట్టే మనము దేవుని యందు, దేవుని మీద గురిపట్టి నడవడానికి మన జీవితాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు రాయబడినాయి అంటే, లేఖనములన్నీ ఎందుకు రాయబడినాయి అంటే మన కోసం రాయబడినాయి. మనము దేవుని అర్థం చేసుకుంటామని మన కోసము దేవుడు మనుషుల ద్వారా మనకి ఈ బైబిల్ ఆయన లేఖనాలు ఇచ్చారు. ఎఫెసీయులు 3:3-4 రాయబడి ఉంది. ఎట్లా అనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మను గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అని రాయబడింది. చాలా అంటారు పౌలు గారు మర్మం గురించి చెప్పడం చూస్తాం. ఏంటి మర్మం అని మాకు రాశారు. నన్ను అతని ఫోన్ లో కూడా చాలా మంది అడిగారు, ఏంటండి బైబిల్లో ఉన్న మర్మం ఏంటి అని అడుగుతారు. మర్మం ఇది, క్రీస్తు మర్మము. ద మిస్టరీ ఆఫ్ గాస్పెల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మర్మము సువార్తలో బయలుపరచున్నది. ఆయన లేఖనముల్లో మనకు అవన్నీ ఇట్స్ రివీలింగ్ us what Jesus is, what God is to us. దావీదు మహారాజు దేవుని దగ్గరికి, దేవునికి క్లోజ్ గా ఎలాగున్నాడో మనకు చెప్తున్నారు. 119వ కీర్తన 93వ వచనంలో రాయబడింది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని అడలా నా శ్రమయందు నేను నశించి ఉందును, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను అని చెప్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రం మన ఆజ్ఞలను ఎప్పుడు నేను మరువను అని చెప్తున్నాడు ఆయన. ఇంకా చూస్తే ఆ అధ్యాయంలోనే 119-105 వచనము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఇంకా చెప్తున్నాడు ఆయన 147వ వచనంలోనే. ఆజ్ఞంలోని చూస్తే, తెల్లవారకు మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన మాటల మీద, దేవుని వాక్యముల మీద దావీదు మహారాజు ఏం పెట్టున్నాడట? ఆశ పెట్టి ఉన్నాడు అని చూస్తున్నాం. 148వ వచనంలో నెక్స్ట్ వచనంలో చూస్తే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును అని చెప్తున్నాడు. ఆయన వాక్యములో ఆయన ఎప్పుడు ధ్యానించేస్తూ ఉన్నాడట దావీదు మహారాజు. దావీదు లాగా దేవుని వాక్యం ధ్యానించుకుంటుంటే మనము సాతాను పోరాడవచ్చు. యేసుక్రీస్తు అలాగే చేశారు. మత్తయి సువార్తని సాతానికి దేవుని వాక్యంతోటి బుద్ధి చెప్పారు. మత్తయి సువార్త 4వ వచనం చూస్తే, సాతాను ఆయన శోధించినప్పుడు 4వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని రాయబడింది. శోధించాడు, ఒక టెంప్టేషన్ ఇచ్చాడు, నువ్వు చేయలేవా, నువ్వు దేవుడి కుమారుడివి
అని చెప్తే యేసుక్రీస్తు తిరిగి ఎలా రిప్లై ఇచ్చాడు? వాక్యము రూపమే రిప్లై ఇచ్చాడు. ఏం చెప్తాడు? అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ఆయన సాతానికి తిరిగి సమాధానం చెప్పారు. యేసుక్రీస్తు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం నుంచి కోట్ చేయడం చూస్తాం సాతానికి. అలాగే ఇంకా చూస్తే ఇంకా శోధించడం చూస్తాం. 5వ వచనం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయనను తీసుకుని పోయి దేవాలయంలో ఆయనకు నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన నీ పాదం ఎప్పుడైనను రాతిని తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అతనితో చెప్పాను రాయబడింది. అది సాతాను 91 కీర్తన నుంచి కోట్ చేయడం చూస్తాం. యేసుక్రీస్తు కోట్ చేశాడు. యేసుక్రీస్తు అదే వాక్యమును మళ్ళా యేసుక్రీస్తు కోట్ చేయడం చూస్తాం. ఎలా తిప్పికొట్టారంటే వాక్యమును ఆయన 7వ వచనం చూస్తే, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పడం చూస్తాం. ఆయన ద్వితీయోపదేశం నుంచే మళ్ళా సాతాను కోట్ చేయడం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 16వ వచనం చూస్తాం. మన వాక్యం తోడే సరిపోదు, మనం ప్రార్థన తోడు కూడా ఆయనతో క్లోజ్ గా వెళ్ళాలి. ఆయన దగ్గరికి టార్గెట్ పెట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తూ ఫిలిప్పీ 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనములకు ఇలా రాయబడింది, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని రాయబడింది. మనము ప్రార్థన చేయాలి, ఆయన కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి, ఆయన టార్గెట్ పెట్టుకుని ఆయనకే ప్రార్థన చేయాలి. మనం 32వ కీర్తన 3 నుంచి 6 వరకు ఇలా రాయబడింది, దేవునికి మనం we should confess God, our sins will be forgiven. ఆయన దగ్గర పెట్టాలి, మన పాపాలను ఆయన దగ్గర పెట్టాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనం పాపం చేస్తాం, క్రీస్తుని ధరించిన తర్వాత కూడా మనం పాపం చేస్తాం. అయినని మనం ఆయనకి ప్రార్థన చేయాలి, మన పాపాల గురించి ఆయనకి ప్రార్థన చేయాలి. 32వ కీర్తన 3 నుంచి, నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చూసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించితివి, దివారాత్రములు నేను చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జన ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు అని రాయబడింది. ఇక్కడ 5వ వచనము చూస్తే, నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని అని రాయబడింది. ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి. మనం చేసిన తప్పులన్నీ ఆయనకు తెలుసు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు కన్ఫెస్ దట్ వీఆర్ ఎ సిన్నర్, స్టిల్ వీ హ్యావ్ టు కన్ఫెస్ దట్ ద రాంగ్ వి డిడ్ టు హిమ్. ఒక సంబంధం అనేది 2 విధములుగా ఉండాలి, 2-way స్ట్రీట్ ఉండాలి. ఒకవైపు నుంచి ఉంటే సరిపోదు. దేవుడి నుంచి మనకి ఎప్పుడు ఒక ఫ్రెండ్షిప్ హ్యాండ్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు, కానీ మన దగ్గర నుంచి అప్పుడప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం. ఆ రిలేషన్షిప్ మర్చిపోతాం, ఆయన్ని కష్టాల్లో మర్చిపోతాం, ఆనందంలో మర్చిపోతాం, అన్నింటిలోని మర్చిపోతాం దేవుని. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే ఉన్నారు. ఫిబ్రవరి 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు రాయబడింది, ఆకాశము మండల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదమని రాయబడింది. He understands every problem we have. ఆయనకి అర్థమవుతుంది. ఆయన ఈ లోకంలోకి వచ్చారు మీకు లాగానే మనకు లాగానే ప్రతి శోధనకి ఆయన తట్టుకున్నారు. The truth, the sadness in everything is always the same. అవన్నీ ఒకటే, ఎప్పుడు సత్యం, ఎప్పుడు సత్యమే. ఈ 2000 సెంచరీలో కూడా మన బాధలు ఆయన అర్థం చేసుకుంటారు. ఇంకా 3000కి వెళ్ళిపోతుంది, మేబీ లార్డ్ విల్లింగ్ అయితే 3000కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ఒక సెంచరీ తర్వాత మనం బ్రతుకున్నాం, మన పిల్లలు బ్రతుకుంటారు. ఆల్ నైట్ వారికి వచ్చి ఆ ప్రాబ్లం కూడా దేవుడికి అర్థమవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయనకి అర్థమవుతుంది మన ప్రాబ్లం, ఈ మనుషుల సమస్యలు. మన సహోదరు
సహవాసము ద్వారా దేవుని మీద గురి పెట్టవచ్చు. ఒక అసెంబ్లీగా, ఒక సంఘముగా కూడుకొనడం ద్వారా మనము దేవుని మీద ధ్యానించవచ్చు. సంఘంలో కూడుకొని దేవుని ధ్యానించవచ్చు, అలాగే ధ్యానించాలి సంఘంలో కూడుకొనచ్చు. ప్రసంగి 4:9-12 వరకు ఇలా రాయబడింది. ఇలా చెప్తున్నాడు జ్ఞాని అయిన ప్రసంగి, ఇద్దరు కష్టముల చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తుడు వాడు లేకపోవను. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గాని వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి ఎగ్గు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు. 3 పేటలు త్రాడు త్వరగా తెగిపోదు కదా అని రాబడింది. ఇక్కడ యూనిటీ గురించి చెప్పడం చూస్తాం. ఒక్కడు ఎప్పుడు పని చేయలేడు, ఇద్దరు కలిస్తే మంచి పని అని వాక్యం చెప్తుంది ఇక్కడ. అలాగే సంఘములో కూడా అలాగ మనం ఉండాలి. సంఘములో కలిసి దేవుని ఆరాధిస్తూ అందరినీ కలిసి దేవుని మీద టార్గెట్ పెట్టుకుని నడుచుకుంటే పక్క వారికి మంచిది, మనకి మంచిది. వారి ఆత్మీయ జీవితం కూడా మేలు, మన ఆత్మీయ జీవితం కూడా మేలు. మనం ఒక యూనిట్ గా పనిచేయాలి. దేవుని వాక్యం అందరికీ కావాలి. దేవుని వాక్యం ఇప్పుడు మీరు వింటున్నారు, మీకు కావాలి, మీ కుటుంబంకి కావాలి, మీ పక్కింటి వారికి కావాలి, మీ గ్రామంలో ఉన్నవారు అందరికీ కావాలి. హెబ్రీ 3:12-13 రాయబడి ఉంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా ఉంచుకొనడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండినట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతట మటుకును గట్టిగా చేపట్టిన ఏడలనే క్రీస్తులో పాలివారమై ఇందుము అని రాయబడింది. ప్రతిరోజు ఒకరికొకరు హెచ్చరించుకోవాలని అక్కడ రాయబడింది. 13-15 వరకు మనం ఒక సంఘముగా వచ్చి సహోదర ప్రేమ యందు ఒకరినొకరు క్రీస్తు యందు ఆయన వాక్యమందు హెచ్చరిస్తూ ఉండాలి. మనం అపోస్తలుల బోధ యందు వారి వాక్యమందు మొదటి క్రైస్తవులు ఎడతెగక ఉన్నారు. మనం చూస్తాం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తాం. వారందరూ ఎడతెగక అంత యూనిట్ గా ఉన్నారు, ఒక సంఘముగా ఉన్నారు. అలాగే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండెను అని రాయబడింది. దేవర్ లైక్ ఎ యూనిట్. వారందరూ చక్కగా కలిసి మెలిసి పంచుకుంటూ క్రీస్తు ప్రేమ యందు జీవిస్తూ ఉన్నారు. మనం కూడా అలాగే ఉండాలి. వారు జీవిస్తూ ఉండి దేవుని యందు దే వర్ కాన్సంట్రేటింగ్ ఆన్ జీసస్, దే వర్ కాన్సంట్రేటింగ్ ఆన్ గాడ్. మనం కూడా ఈ సమయంలో ఈ శతాబ్దంలో కూడా అలాగే ఉండాలి. ఈ రోజు మనం చూస్తున్నాం, మొదటి నుంచి చూస్తాం, మన కాన్సంట్రేషన్, మన ధ్యేయము దేవుని మీద ఎలా ఉంచాలో, ఎందుకు ఉంచాలో, ఏ మెథడ్స్ ద్వారా మనం ఉంచాలో కూడా చూసాం. 16వ కీర్తన 8వ వచనంలో చదివి మొదలు పెట్టాం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని అక్కడి నుంచి మొదలు పెట్టాం. మన గురి యెహోవా మీద ఉంచాలి. 16వ కీర్తన 11వ వచనంలో రాయబడిన జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు అని రాయబడింది. దేవుని దగ్గర, క్రీస్తు దగ్గరే మనకు సుఖం ఉంది, క్రీస్తులోనే మనకు సుఖం ఉంది, ఆయన నామంలోనే మనకు సుఖం ఉంది. మనం ఆయన నామం నమ్మాలి. ఆయనే దేవుడని, ఆయనలోనే రక్షణ ఉందని, ఆయనలోనే బాప్తిసము తీసుకోవాలి. అప్పుడు మనకి నిత్య జీవము వస్తుంది. ఇలా చేస్తారని మేము కాంక్షిస్తున్నాం. మీకు ఇంకేమైనా ప్రశ్న ఉంటే మళ్ళా రాయండి మాకు. ఇప్పటి వరకు చక్కగా విన్నారు దేవుని యందు ఎలా కాన్సన్ట్రేట్ చేయాలో, ఎలా టార్గెట్ చేయాలో దేవుని మీకు అర్థమైందని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు వరకు చక్కగా విన్నందుకు మా తరపున మీకు హృదయపూర్వక వందనములు. ఎంతవరకు జాన్ రిక్కీ గారి ఉపదేశం అని మీరందరూ విని ఉన్నారు. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884 236
3697 and 236-3722. ఇంతటితో ఈరోజు కార్యక్రమం అంతంకి వచ్చినది. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం. అంతవరకు గాడ్ బీ విత్ యూ. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాయ్. కొరకై నేనెదురు చూచుచుంటినో ప్రియ యేసు రాజా, నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. నా ఆశ తీరా నా కన్నులారా. Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.